నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత వాస్తవానికి ఒక సంఖ్య మాత్రం పదే పదే అందరినీ ఏపీ కాదు తెలుగు ప్రజలందరినీ కూడా 11 అనే నంబర్ మాత్రం బాగా ఇబ్బంది పెడుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 164 సీట్లు గెలుచుకున్న తర్వాత 11 సీట్లు మాత్రమే వైసీపీకి రావడం జరిగింది. కానీ ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీకి కూడా రాకపోవడంతో ఆ 11 అనే నంబర్ ఊరికి ప్రతిసారి కూడా రావడం. ఇటీవల మనం చూసుకుంటే ఫిబ్రవరి 11వ తారీఖున అసెంబ్లీ స్టార్ట్ అయితే ఆ అసెంబ్లీకి హాజరు కాకుండా జగన్మోహన్ రెడ్డి మార్చి 11వ తారీఖున ఆయన మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి జరిగినటువంటి ఒక సమావేశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది ఎవరికి అర్థం కాలేదు. అది తీసి పక్కన పెడితే ఈరోజు ఏదైతే నిండు ఏపీ అసెంబ్లీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పి ఒక తీర్మానం తీసుకొచ్చింది కూడా ఈరోజు 11 గంటల 11 నిమిషాలకు అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఈ 11 గంటల 11 నిమిషాలకు పెట్టిన తీర్మానానికి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఒక వైసీపీ ఎవరైతే ఉన్నారో ఆ 11 మంది రాలేదు అని చెప్పేసి అని మళ్ళీ టాక్ స్టార్ట్ అయింది. సో ఎక్కడున్నారు ఈ 11 మంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే యలహంకకు పారిపోయారని చెప్పేసి నిజంగా అమరావతి గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరు రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, యువత కావచ్చు, వీరందరూ మాట్లాడుకునే మాటలు వినలేక చెవులలో తూట్లు పడతాయని చెప్పేసి ఆయన భయపడి పారిపోయారని చెప్పేసి అంటున్నారు. ఆ మిగతా 10 మంది కూడా ఎక్కడున్నారో కనిపించడం లేదు. ఏంటి 11 11 11 11 దీని నుంచి మీరు ఏం చెప్తారు? ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లుగా పాపం ఒక్కసారి 11 అంటే జగన్మోహన్ రెడ్డి గారి చెవుల్లో రింగుమని మారు మ్రోగిపోతుంది 11. అదే ఇంకొక 11 కూడా ఉంది. ఏంటండి అది? కొత్తగా ఇప్పుడు సీట్లు ఏవైతే ఉన్నాయో డీలిమిటేషన్ ద్వారా సీట్లు పెరుగుతున్నాయి. ఆ సీట్లు కూడా అసెంబ్లీ సీట్లు ఇప్పుడు 175 సీట్లు కాస్త 263. ఈ 2 6 + 3 మొత్తం కలిపితే 11. మళ్ళీ ఇప్పుడు పార్లమెంటులో ఉన్న సీట్లు కూడా పెరిగాయి 38. 8 + 3 11. మళ్ళీ వీళ్ళకి పార్లమెంట్ దగ్గర వీళ్ళకి ఇచ్చినటువంటి పోడియం 11. ఆ 11వ పోడియం మాకు వద్దని చెప్పేసి వీళ్ళు 12వ పోడియం ఇవ్వమని చెప్పేసి వాళ్ళు. సో ఈ 11 గురించి మాత్రం చాలా పెద్ద వండర్ అనమాట. సూపర్ బాగుంది. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం 11లో పట్టుకుంది ఇంద్రా బాబు అన్నట్లుగా చాలా బాగుంది. కానీ ఈ రోజున నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నేనేదో 2029లో వస్తాను, ఏదో చేస్తాను అంటే ఈ రోజున ఏదైనా చేస్తేనే కదా నువ్వు రేపు ఏదైనా చేస్తానని చెప్తే తెలిసేది. 19 నుంచి 24 దాకా ఏం చేశారండి? ఏం చేయాల, అప్పుడు ఏం చేయాల. సరే ఈ 11 మంది ఇప్పుడైనా రండిరా బాబు, ఏడవండి, కూర్చోండి, మీ ప్లేస్లు మీకున్నాయి, మీ క్వశ్చన్స్ మీకున్నాయి, ఇస్తాము, మీ టైం మీకుందని చెప్పేసి ఉండమ్మా బొట్టు పెడతాని బొట్టు పెట్టి మరి పిలుస్తున్నా కూడా రాని పరిస్థితి. అంటే ఏం జరుగుతుంది? ఎందుకు వీళ్ళకి అంత భయం? అంత భయపడేవాళ్ళు 2029లో వస్తే ఏదో చేస్తాము. మన సజ్జల రామకృష్ణారెడ్డి మాటలింటే మా మండలిలో బలం ఉంది, అసెంబ్లీలో లేదు. మరి బలాబలాలు చూసుకునే వాళ్ళు 2029లో ఏం చేస్తారు? వైనాట్ 175 అన్నాళ్ళు ఈ రోజున బాబాయ్ మేము వెళ్ళలేము ఇంకా అసలు ఈ 11 అనే మాట అని చెప్పి 11 రెడ్డి పరిగెత్తున్నాడు. ఈ రోజున చెప్పుకోవటానికి కూడా ఈ 11 రెడ్డి గురించి ఏం చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఆఖరికి లోకేష్ గారు కూడా అంత తొందరగా ఎవరిని విమర్శించారు. అటువంటిది తీవ్రమైన విమర్శలు చేస్తున్నా సరే పక్కన పెట్టి టీమ్ 11 మాత్రమే పేరు పెట్టారు. ఆ టీమ్ 11కి సంబంధించిన అధ్యక్షుడు కూడా కెప్టెన్ కూడా ఎక్కడ వెళ్తున్నాడో అర్థం కాని పరిస్థితి. సో మొత్తానికి ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ఈరోజు 11 గంటల 11 నిమిషాలు పెట్టిన ఈ తీర్మానానికి వైసీపీ పాల్గొంటే బాగుండేదని చెప్పేసి అయిన పాత్రులు గారు కూడా అన్నారు. ఏ రోజు రాకపోయినా ఈ రోజు వచ్చుంటే ఖచ్చితంగా అమరావతిపై నిజంగా మేము కూడా ఆ రోజు సపోర్ట్ చేసామని చెప్పేసి అనడానికన్నా ఉండేది. ఈ రోజు రాలేదు కాబట్టి ఆ 11 మందికి ఇష్టం లేదని చెప్పేసి అంటున్నారు. ఇంతకీ ఆ 11 మంది ఏమనుకుంటున్నారంటే ఏం చెప్తారు? వాళ్ళు ఏమనుకుంటారండి, వాళ్ళు మాత్రం మాట్లాడరండి. ఈ గెలిచిన 11 మందిలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మాట్లాడతారు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు. కానీ గెలవని అంబటి రాంబాబు, కొడాల నాని, పేర్ని నాని, రోజా, ఈ శ్యామల, లేకపోతే ఇంకో లక్ష్మీ పార్వతి, వీళ్ళు మాత్రం ఓతకు మాట్లాడేస్తూ ఉంటారు. ఈ 11 మంది, ఆ 11 మంది కాదు, ఈ 11 మంది మాట్లాడతారు ఖచ్చితంగా. ఇలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, ఆయన మైండ్ సెట్ ఏంటి, మరి ఈ టీం నెంబర్ 11 అనమాట, వీళ్ళు ఎందుకు రావట్లేదు అంటే ఏం చెప్పాలి? మీరు ఈ రోజున మీరు అంటున్నట్లుగా వాళ్ళు ఎందుకు రావట్లేదు, మరి స్పీకర్ గారు కూడా వీళ్ళు ఉంటే బాగుండు అనుకున్నారు. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఈ జగన్మోహన్ రెడ్డి మాకు ఎక్కడ దొరికాడు రా బాబు, ఈ రోజున వాళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితి అంట.
వాళ్ళు కూడా వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నేతలు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకునే పరిస్థితి ఎదురవుతున్నారు. అన్ని ఛానల్స్లో కూడా కోడైకి వస్తున్నాయి. ప్రజలందరూ కూడా ఈ రోజున అడుగుతున్నారు, ఏంటండి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు, ఎలహంక ఎగిరిపోయావు, పారిపోయావు, ఏంటి పరిస్థితి అంటే ఎక్కడ సమాధానం లేదు. వాళ్ళ నేతలే తలలు పట్టుకొని ఇంట్లోంచి బయటకు రాకుండా ఎవరికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక, మరి మీ నాయకుడు అజ్జేస్తాను ఇజ్జేస్తానంటాడు, మరి ఏంటి చేసేది ఏమీ లేదు. ఈ రోజున వచ్చి సమాధానం కనీసం ఇదిగో మాకు ఇష్టమా, ఇష్టం లేదా, ఇష్టం లేకపోతే ఎందుకు లేదు, ఇష్టమైతే ఇదిగో ఎందుకు అంటే ఈ రోజున ఎదుటి వాళ్ళు చేసే ఏ పనిని కూడా అంగీకరించే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇది వాస్తవం. ఆయన ఇష్టపడ్డాడు ఫస్ట్. అయితే అమరావతిపై ఆయనకున్నటువంటి ఒక అభిప్రాయం ఏంటి అంటే ఏం చెప్తారు? అమరావతి పైన ఆయన అభిప్రాయం అంటూ ఏముండిద్దండి? ఆయనకి దేనికో ఏమని చెప్పుకోవాలి? ఆయనకి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఏది లేదు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంతవరకే. ఇంకా ఆయన దోచుకోవాలి, దాచుకోవాలి, ఎవరు కూడా ప్రశ్నించకూడదు. ప్రశ్నించారా ఇంకా ఆ రోజుతో వాళ్ళ పని, ఇంకా మళ్ళీ ఇంకో ప్రశ్న అడగటానికి కూడా వాళ్ళకి ఇది లేకుండా చెయ్యాలి. అంటే మనిషిలో చైతన్యాన్ని ఏ విధంగా ఇచ్చేయాలి, నలిపేయాలి, వాళ్ళ గొంతుకుని ఏ విధంగా నలిపేయాలి, వాళ్ళు అడగకుండా చెయ్యాలంటే ఏం చేయాలి, ఇదే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళారు తప్పించి ఎవరు కూడా క్వశ్చన్ చేయకూడదు. ఫస్ట్ ఏది చేసినా కూడా మాట్లాడకూడదు. అంటే వీళ్ళు ఒక గోబెల్స్ అనమాట. జోసెఫ్ గోబెల్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత అలియాస్ గోబెల్స్గా వీళ్ళు తయారయ్యారు. ఎందుకంటే అబద్ధాలు ప్రచారం చేయటంలో దిట్ట, అబద్ధాలు వల్లెవేయటంలో దిట్ట. ఆయన ఒక మంత్రిగా ఉండి ప్రజలకి ఈ మంచి చెడ్డ విషయాలు చేరవేసే మంత్రిగా హిట్లర్ దగ్గర ఏం చేశాడండి జోసెఫ్ గోబెల్? అన్ని అబద్ధాలను ప్రచారం చేశాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండి ఏం చేసింది? ప్రజలకి చెప్పినవన్నీ అబద్ధాలే, చేసినవన్నీ అబద్ధాలు. సజ్జల్ని గోబెల్ అంటారు. ఖచ్చితంగా అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఏం తక్కువ, ఆయనకి అధికారం లేదంటారా మీరు? జోసెఫ్ గోబెల్తో అందరూ అలియాస్ గోబెల్సే వీళ్ళంతా. పురుష గోబెల్సే కాకుండా మహిళా గోబెల్స్ కూడా అందరూ ఉన్నారు. ఇంకా అలియాస్ గోబెల్స్, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక గోబెల్, అలియాస్ సాక్షి, అలియాస్ పత్రిక, ఇవన్నీ మొత్తం గోబెల్సే. ఎక్కడ చూసినా ఇంత దారుణమైన పరిస్థితి మనం ఎప్పుడూ కనీవిని ఎరుగం. ఆయనకి అమరావతి మీద ఒకటే చంద్రబాబు నాయుడు నిర్మించాడంటే దాన్ని ఈయన భస్మీపట్టణం చేసేయాలి. అది చంద్రబాబు నాయుడు పేరు వినిపించకూడదు, కనిపించకూడదు. అది ఇప్పుడు అమరావతి మీద కక్ష, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్ష, చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష అంటే 2015-13 టైంలో రెండు తెలుగు రాష్ట్రాలు 10-13 రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు. చెట్టు కింద కుర్చీ వేసుకొని కూర్చోటానికి కూడా అక్కడ వీలు లేని పరిస్థితి రాష్ట్రం. ఎలా ఆ రోజున మనం ఆంధ్ర రాష్ట్రాన్ని చూసాం. అలాంటిది మరి ఆయనే కదా ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వచ్చారు. మరి ప్రజావేదిక ఎందుకు కూల్చాడండి జగన్మోహన్ రెడ్డి? ఏ అభిప్రాయం ఉంది ఆ రాజధాని మీద ఆయనకి చెప్పండి. అయితే ఇప్పుడు వాస్తవానికి నారా లోకేష్ గారు కూడా మాట్లాడుతూ ఇందాక సజ్జల గారు కూడా ఏదో అన్నారని. అసలు సజ్జలు ఎవరు? సజ్జలకి ఆ పార్టీకి ఏంటి సంబంధం? సజ్జల ఏ హోదాతో మాట్లాడుతున్నాడని చెప్పి ఆయనకి ఏ జ్ఞానం ఉందని చెప్తా. అసలు ఇప్పుడు ఒకటేనండి, సాక్షి పత్రిక చూసాం. అది ఎవరి డబ్బులు? నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరిదో డబ్బులు లాగేసుకుని వాళ్ళ నాన్న కట్టాడు. ఇప్పుడు ఈ నడిపించే పార్టీ ఎవరిది? పార్టీ లాక్కున్న పార్టీ శివకుమార్ దగ్గర నుంచి. మరి ఈయన చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ చెత్త బ్యాచ్కి అంతా సకల శాఖ మంత్రిగా పనిచేశాడు. ఈ రోజున అంబటి రాంబాబు ట్వీట్ చూశారు కదా, అర్థమైందని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఫస్ట్ నీకు అర్థమైందా? ఖచ్చితంగా మీకు జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రకు అరెస్టుల జాతర జరగాల్సిందే. ఖచ్చితంగా అది జరిగితేనే ఎవరికి ఏం అర్థం అవ్వాలో క్లియర్గా అర్థమైంది. నీకేం అర్థమైంది? ఫోన్లో మాట్లాడేటప్పుడు సంజనా సుకన్య అని చెప్పేసి మహిళల గురించి ఎంత అసభ్యంగా మాట్లాడావు, అప్పుడు ఎలా మాట్లాడావు, నీకేం అర్థమైంది? మొన్న అందరూ కూడా మహిళలతో సహా నీ ఇంటి మీదకి దాడి జరిగినప్పుడు నీకేం అర్థమైంది? నువ్వేం చెప్తావు? ఏదైనా సరే రాష్ట్ర పిల్లలు, ఇప్పుడే మనం చెప్పుకున్నాం, భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తుకి ఇది రాత, వాళ్ళ భవిష్యత్తుకి ఒక బంగారు బాట ఈ రోజున అమరావతి తీర్మానం. అది లేకుండా మీరు దానికి ఆమోదం తెలపకుండా బుద్ధి లేని మాటలు మాట్లాడతాడు అంబటి రాంబాబు. మళ్ళీ కొట్టించుకుంటాడే ఏంటి మహిళల చేత? ఈసారి మాత్రం కాళ్ళు చేతులు ఎరగదీస్తారండి ఇట్లానే పిచ్చి మాటలు మాట్లాడితే. ఎందుకంటే ఇక్కడ పార్టీలకు అతీతం, మతాలకి, కులాలకు, అన్నిటికి అతీతం. ఎందుకంటే అమరావతి మన రాష్ట్రానికి రాజధాని. ఇంత దుర్మార్గులు, నీచులు రాష్ట్రంలో ఉండటం మన తలరాత. ఇట్లాంటి వ్యక్తులు గతంలో మనకు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేస్తారంటే మనం ఈ రోజున మన చెప్పుతో మనం కొట్టుకునే పరిస్థితి అనమాట. ఇట్లాంటి వాళ్ళ మనం ఎంచుకున్నాము, ఇట్లాంటి వాళ్ళ ప్రజాప్రతినిధులుగా పనిచేశారు. చూడండి వాళ్ళ వంకర బుద్ధి, వాళ్ళ మాటల్లో ఏ విధంగా చూపించుకుంటున్నారో అర్థమైపోతుంది. అర్థమైందా అంటే ఏదో వీళ్ళు వచ్చేస్తారు, భయపడుతున్నారని చెప్పేసి రకరకాల వాళ్ళకి వాళ్ళే వీళ్ళు వచ్చేస్తారు, విధ్వంసం చేసేస్తారు అని చెప్పి అర్థమైపోయిందా? అంటే విధ్వంసం చేస్తాను రెడీగా ఉన్నారు. అలా కాదండి. ఈ రోజున అంబటి రాంబాబు గారు గుర్తుపెట్టుకోవాలి, మొన్న మహిళలు, పురుషులు అందరూ వచ్చి కొట్టారు. ఈసారి మహిళలే వచ్చి కొడతామంటున్నావా? కాదు,
అంతకంటే నీకు దేహశుద్ధి చేయాలంటే ఉన్నారు వేరే బ్యాచ్, ఆడవాళ్ళు కాదు మా వాళ్ళు కాదు, వాళ్ళు వచ్చి ఎలా నీకు దేహశుద్ధి చేయాలో అలా చేయించుకునేదాకా నువ్వు ఇలానే మాట్లాడతావా? అప్పుడు అర్థమైద్ది అంటారా? ఖచ్చితంగా అర్థమైద్దా అంటే ఇప్పుడు అంటున్నారు వస్తే రప్పరప్ప నరికేస్తాం, రక్తంతో హోళీ చేస్తామని. బాబాయ్ మర్డర్ ఎలా జరిగింది? మరి ఆయనతో పాటు 6 ఏ విధంగా అనుమానాస్పదంగా చనిపోయారు? మరి దానికి వీళ్ళ దగ్గర సమాధానం ఉందా? మళ్ళీ వస్తే చంపేస్తాం అంటున్నారు తప్పించి మేము వస్తే ప్రజలకు మంచి చేస్తాం అనేది అంటలేదు కదా. మరి అలాంటి మిమ్మల్ని చూసి ఏ విధంగా ఆలోచించుకోవాలి? ఎప్పటికైనా సరే రాజధాని అంటే ఆ శిలాశాసనం అలా ఉండిపోవాలని చెప్పి ఈ రోజున తీర్మానం జరిగింది. అంబటి రాంబాబు గారు, మీరు మీ ఇంట్లో కుక్కల్లాగో లేకపోతే మీ తోటలో ఉన్న కుక్క తోకలాగో ఆలోచించుకుంటే ఎవరేం చేయలేరు. కుక్క తోక వంకరలాగా వీళ్ళ బుద్ధి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ బుద్ధి వంకరగానే ఉంటుంది. అయితే లోకేష్ గారు ఇంకొక మాట కూడా చెప్పారు, ఏదైతే ఈ రోజు తీర్మానం అయిన తర్వాత ఏప్రిల్ 1వ తారీఖున పెద్దల సభకి వెళ్తుంది, తర్వాత పార్లమెంట్కి వెళ్తుంది. మరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక వైసీపీకి సంబంధించిన పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడేం మాట్లాడతారో చూడాలి. ఎందుకంటే అసెంబ్లీలో తప్పించుకున్నారు, కౌన్సిల్కి ఈ యొక్క తీర్మానానికి సంబంధం లేదు. సో ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడితే పార్లమెంట్లో మాట్లాడారు. పార్లమెంట్లో వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే అమరావతి అనే దానికి బిల్లుకి వీళ్ళు అప్రూవల్ ఇవ్వబోతున్నారా లేదా అక్కడ కూడా మళ్ళీ విషం కక్కబోతున్నారా అనే దానిపైన ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? నాకు తెలిసి వాళ్ళకి అంత ధైర్యం లేదు. నాటుకోడి, అదేదో మటన్, చికెను, కోడి కత్తి. మొన్న అవినాష్ రెడ్డి గారు అయితే మటన్ కన్నా రేట్లు పెరిగాయి నాటుకోడి అని, కానీ ఇప్పుడు చికెన్ రేట్లు కూడా పెరిగాయి, 400 రూపాయలు అయినా. దాని గురించి ఎవరు మాట్లాడారు? అంతే, నాటుకోడో లేకపోతే ఈ బ్రాయిలర్ కోడి ఏదో ఉన్నాయి కదా, వాటికి సంబంధించి అయ్యే మాట్లాడతాడు. అంత మించి కోడి గుడ్డు రేటు పెరిగిందనో నాటు కోడి గుడ్డు రేటు పెరిగిందనో ఇవే మాట్లాడతారు తప్పించి వాళ్ళకి రాజకీయాలని రాజకీయంగా చేయటం చేత కాదు, రాజసంగా చేయటం అంతకంటే చేత కాదు. ప్రతిసారి మనం చెప్పుకుని వాళ్ళకు ఒక హుందా కానీ హోదా కానీ లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా చాలా సంకుచితమైన మనసు కలిగిన వాళ్ళు, అదే భావంతో ఉంటారు, అదే ఆలోచనతో ఉంటారు. ఏదైనా ఒక క్వశ్చన్ చేస్తే సూటిగా దానికి సమాధానం చెప్పే ధైర్యం లేదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళ నాయకుడు అలాంటి పనులు చేశాడు, ఆయనతో పాటు అందరి చేత చేయించాడు. ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ను కూడా ఈ రోజున దొంగలతో పాటు సమానంగా కూర్చోబెట్టాడు వాళ్ళ పక్కన. అలాంటి వ్యక్తి ఈ రోజున వాళ్ళు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? నాకైతే డౌటే. వాళ్ళైతే చికెన్ల గురించో లేకపోతే కోడి కత్తి గురించి ఇదే మాట్లాడతారు చెప్పండి, దీని గురించి అయితే మాట్లాడరు అనిపిస్తుంది. రాకపోవచ్చు ఇది ఇంకా వండర్, ఇంకా రాకపోతే అప్పుడు ఇంకా దానికి మించింది లేదు. సో చూద్దామండి. ఖచ్చితంగా అమరావతికి సంబంధించి మాత్రం అసెంబ్లీలో ఎట్లనో వైసీపీ హాజరు కాలేదు, కౌన్సిల్కి సంబంధం లేదు. పార్లమెంట్లో వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఏం మాట్లాడబోతున్నారు, నిజంగా ఆమోదం తెలుపుతారా, అప్పుడు కూడా మళ్ళీ విషయం కక్కుతారా, కక్కితే నిజంగా ప్రజలు ఏం చేస్తారనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.